మిత్రులారా, ఆరోగ్యాభిలాషులారా, ఈ రోజుల్లో చాలామందికి రాత్రివేళ నిద్ర పట్టక చిరాకు, ఆందోళన, ప్రశాంతత లేకుండా గడుపుతున్న రోజులు చాలామందిని చూస్తున్నాం. ఇలాంటి సమస్యలతోని ఇబ్బంది పడుతున్న వాళ్ళు మా సిద్ధార్థ ఆరోగ్య కేంద్రానికి తరచుగా వస్తున్నారు. ఒకసారి ఎందుకు వస్తున్నది ఆ సమస్య, దేనివలన వస్తున్నది, దాన్ని ఎలా పరిష్కరించుకోవాలి అనే దాన్ని మనం పరిశీలించేటప్పుడు ముందుగా మనం ఈ బాటిల్ని పట్టుకోవాలి అని అనుకున్నప్పుడు మనం పట్టుకున్నామనుకోండి, ఇలా కొద్దిసేపు పట్టుకుంటే కొద్దిసేపు తర్వాత ఈ చేతంతా లాగేసి నొప్పి పడుతుంది. మరో కొద్దిసేపు తర్వాత చెయ్యంతా తిమ్మిర్లు బట్టి ఉంటుంది. ఆ తర్వాత కొద్దిసేపు తర్వాత మనకి తెలవకోగానే ఇలా బాటిల్ కింద పడిపోతుంది. ఎందుకని అంటే ఈ బాటిల్ ఎందుకు పట్టుకోవాలి, ఎలా పట్టుకోవాలి, ఎంతసేపు పట్టుకోవాలి, దేనికోసం పట్టుకోవాలి అనే ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక లేని ఫలితంగానే ఆ పరిస్థితి వచ్చింది. అలాగనే మానసిక ఒత్తిడి ఎందుకు వస్తుంది, నిద్ర ఎందుకు పట్టకుండా ఉంటుంది, దీని కారణాలని శోధించాలి. అంటే ఆర్థిక, రాజకీయ, సాంఘిక, సాంస్కృతిక అంశాలు ఏ కారణాల రీత్యా మనిషికి ఇలాంటి ఒత్తిడి వచ్చింది అనేది ఎవరికి వారే శోధించుకోవాలి, దాన్ని పట్టుకోవాలి. దాన్ని ఎలా పరిష్కరించుకోవాలి, ఎంతకాలానికి పరిష్కరించుకోవాలి అనేది కూడా ఒక నిర్దిష్టమైనటువంటి కార్యాచరణ లేకుంటే ఎంతకాలమైనా అలాంటి ఒత్తిడితోనే ఉండేటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి మీ ఒత్తిళ్ళు ఏమిటి అనేది మీరు మొదటగా తెలుసుకోవాలి. దాని నుంచి మీరు చేయాల్సిన మొట్టమొదటి పని, మానవునికి కావాల్సినటువంటి సరిపడా నీళ్లు తాగాలి, డిహైడ్రేషన్ కాకుండా. అలాగనే సరైనటువంటి డైజెషన్ అయ్యేటువంటి సాత్విక ఆహారాన్ని, ఫైబర్ శాతం ఉన్నటువంటి ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవాలి. అలాగనే ఉదయం, సాయంత్రం మెడిటేషన్, ధ్యానాన్ని చేసినప్పుడు సరైనటువంటి సరిపడా గాలి రావటం, మానసిక ఒత్తిడి తగ్గిపోవటం, అలాంటి క్రియల ద్వారా ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. అలా చేసుకోవాలని కోరుతూ అందరికీ మరొకసారి బుద్ధ వందనాలు.